వెల్కమ్ టు S4 మీడియా. ముందుగా హెడ్లైన్స్. కొడాలి నాని నామినేషన్ పై టీడీపీకి అభ్యంతరం. అధికారులు వైసీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజం. పసుపు రంగు శుభసూచకం, అది కూడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి. జగన్ పై షర్మిల ధ్వజం. ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పై ఏసీపీ దాడి. 50,000 లంచం తీసుకుంటూ దొరికిన కానిస్టేబుల్. ఇక డీటెయిల్స్ లోకి వస్తే, కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ వైకాపా అభ్యర్థి మాజీ మంత్రి కొడాలి నాని నామినేషన్ పై వివాదం ఏర్పడింది. నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం చేర్చారంటూ రిటర్నింగ్ అధికారి ఆర్ఓకు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పాత మున్సిపల్ కార్యాలయ భవనాన్ని అద్దెకిచ్చినట్లు అధికారులు పేర్కొన్న పత్రాలను దీనికి జత చేశారు. తప్పుడు సమాచారాన్ని ఇచ్చిన నామినేషన్ను తిరస్కరించాలని కోరారు. రిటర్నింగ్ అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలు వాళ్ళు మాకు చిన్న అబ్జెక్షన్ కి వితిన్ 1 or 2 seconds మేము నుంచున్నాం. తల ఉంచింది, సంతకం పెడతండి, మీకు అవకాశం మా తల మీకు దించి పెడతండి, ముందే ఇవ్వాలంట. సంతకం పెట్టే ముందే ఇవ్వాలంట. సంతకానికి అలా అడగలేదు. నుంచుంటే దట్ ఈస్ అబ్జెక్షన్. స్టాండర్డ్ ప్రొసీజర్ ఇస్ అబ్జెక్షన్. అది నుంచున్నారంటే నేనున్నా, ఇద్దరు నుంచున్నాం. కాగితం దోంటున్నాయి, రంకి లేస్తుంది మా మీద. ఎవరిచ్చారు అది అధికారాలు? ఇంత దారుణంగా వాళ్ళు ఓకే వాట్ ఇస్ ఇచ్చేది అబ్జెక్షనే కదా. సంతకం పెడతా కానీ పడుతుంది, 1 second పడతా అంతేనే, అంతకని ఎక్కువ పడతా. ప్రొసీజర్ ప్రకారం వెళ్తాం. అంటే మేము వదిలిపెట్టేది ముందే చెప్తాం, ఎవరిని వదిలిపెట్టి ఈ కేసు కూడా వదిలిపెట్టాం. అవసరం అయితే డిస్క్వాలిఫై చేస్తే తర్వాత మేము వదలం. ఇది ఉమ్మడి నెల్లూరు జిల్లా సుళ్లూరుపేటలో అధికార వైసీపీ నుంచి పోటీ చేస్తున్న సంజీవయ్య ముందరే ఇరువురు నేతలు బహిరంగంగా చెప్పులతో కొట్టుకోవడం స్థానికంగా సంచలనం కలిగించింది. సంజీవయ్య నామినేషన్ వేసేందుకు ర్యాలీగా బయలుదేరిన సమయంలో ఆయన నిలబడి ఉన్న వాహనంపైనే ఎన్డీసీజీపీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, సూళ్లూరుపేట మండల అధ్యక్షుడు కల్తూరు శేఖర్ రెడ్డిల మధ్య ఏర్పడిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఒకానొక సమయంలో చెప్పులతో కొట్టుకునే స్థాయికి చేరింది. ఈ వివాదం అంతా సూళ్లూరుపేటలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ముందరే జరగడం విశేషం. అతని పేరే అతనికి శాపమైంది. ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేసే అర్హత ఉంది, అయితే పేరును బట్టి నామినేషన్ స్వీకరిస్తారన్న విషయం గుడివాడ నియోజకవర్గంలో బయటపడింది. అతని పేరు చెప్పగానే బలవంతంగా బయటకు పంపించేసిన సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇతని పేరు కొడాలి వెంకటేశ్వరరావు. ఇదేంటి, ఆ పేరు గుడివాడ శాసనసభ్యులది కదా అనేగా మీ అనుమానం. ఇతని పేరు కూడా అదే. పైగా ఇతను వికలాంగుడు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఇతను గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించి నామినేషన్ పత్రాలు ఇచ్చేందుకు కార్యాలయానికి వెళ్ళాడు. వాటిని తీసుకుని నెంబరు వేసిన అనంతరం అతని పేరు చెప్పగానే హడావిడిగా బయటికి పంపించేశారు. విషయం తెలుసుకున్న కొంతమంది న్యాయవాదులు అధికారులతో వాగ్వాదం చేయడంతో చివరికి అతని నామినేషన్ పత్రాలను తీసుకుని పంపించారు. దళితుడైనందువలన ఆర్డీఓ అతనును అవమానపరిచారని, ఈ విషయం ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు వెంకటేశ్వరరావు తెలిపారు. నా పేరు కోడాలి వెంకటేశ్వరరావు, నా పుచ్చకల్పూడి గ్రామం, ఉల్లవల్లేరు మండలం. నేను ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడానికి వెళ్తే ఆర్డీఓ గారు నా పేరు చెప్పగానే నెంబర్ కూడా వేశారు. 10 నెంబర్ వేసి పేరు రాస్తున్నారు. చెప్పగానే నీకు అర్థం లేదు, ఎమర్జెంట్గా బయటకు వెళ్ళిపో, నీ మీద కేసు బలాయిస్తాము అని పోలీసుని పిలిపించి ఎమర్జెంట్ తీసుకెళ్ళిపోండి లోనకి అని ఆర్డీఓ గారు చెప్పారు. చెప్పిన తర్వాత లాయర్లు ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ లోన గొడవ అయింది. గొడవ అయిన తర్వాత సర్లే ఎట్టా ఏం కూడా చూద్దాం అని మేము బయటకు వచ్చేసాము. వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని పిలిపించి లోన తీసుకెళ్ళి చేయించారు. నేను ఎస్సీ క్యాండిడేట్ని, పిహెచ్ హ్యాండిక్యాప్. మాకు కోరికలు ఉంటాయి. రాజ్యాంగంలో రాసినటువంటి అంబేద్కర్ దాని మీద అసలు ఏమీ లేకుండా వాళ్ళు ఏదో చేయాలని చెప్పేసి ఈ యొక్క గుడివాళ్ళు ఈ రకంగా చేశారు. అడిగాం, మాకేం సమాధానం చెప్పలేదు. మేము అడిగాం, ఏం సార్ మీరు ఎందుకు వద్దన్నారు అనేది మీకు రాసి ఉన్న పని అసలు ఎందుకు అనేది మేము తెలుసుకుంటాం అని చెప్పి అడిగాం. అన్నీ సరే మాకేం చెప్పకుండానే బయటకు పంపించేశారు. ఇప్పుడు ఎంతవరకు సమాజమో మరి చెప్పండి మీరు. అదే ఎలక్షన్ కమిషన్ మీద ఆర్డీఓ మీద కానీ నేను కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎలక్షన్ కమిషన్ ఆర్డీఓ ఇద్దరు కూడా నేను దళితుడు కాబట్టి నన్ను ఇట్లా చేశారు. హ్యాండిక్యాప్ తెచ్చి హ్యాండిక్యాప్ మాకు కోరికలు ఉంటాయి కదా. నేను వేయాలి, ఎమ్మెల్యేకి పోటీ చేయాలి, ప్రతి మానవుడు కూడా
ఓటు హక్కు అనేది ఉంటుంది. ఓటు హక్కు ఉన్న ప్రతి మనిషి కూడా నామినేషన్ వేయటాక హక్కు ఉంటుంది. అటువంటి మరి వీళ్ళు ఈ రకంగా ఈ రోజున గుడివాడలో నన్ను కించపరిచారు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇప్పుడు 10 అధికారులు నన్ను నామినేషన్ వేస్తాకే నన్ను కించపరిచింది. ఎందుకని కించపరిచింది? అందువల్ల నేను ఈసీకి ఫిర్యాదు చేస్తాను. నా పేరు చెప్పడం తప్పంటారా? చెప్పండి. మీరు పేరు పెట్టుకోకూడదా? మనిషికి అదే పేరు ఉండకూడదా? ఎందుకని అన్నారు వాళ్ళు? నేను దళితుడిని, ఎస్సీ క్యాస్ట్ వాడిని. నాకు ఏదైనా ముప్పు జరిగినా సరే వాళ్ళదే బాధ్యత. వైఎస్ఆర్ పేరును ఛార్జ్ షీట్లో పెట్టించింది కాంగ్రెస్ కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి కావాలని కేసు నుంచి బయటపడేందుకు సుధాకర్ రెడ్డి అనే అడ్వకేట్తో పిటిషన్ పెట్టించాడు అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. ప్రతిఫలంగా సుధాకర్ రెడ్డికి పదవి కూడా ఇప్పించారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారే కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఛార్జ్ షీట్ లో రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చింది అని ఇంతమంది ముందు చెప్తున్నా. ఈరోజు సిబిఐ రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ కాంగ్రెస్ తో చేర్చలేదు. రాజశేఖర్ రెడ్డి గారి పేరుని చేర్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్. జగన్మోహన్ రెడ్డి గారి లాయరే రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిజానికి సిబిఐలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం చాలా కష్టము అని తెలిసి రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి ఎప్పుడు బయటపడ్డు అని రాజశేఖర్ రెడ్డి గారిని పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే సుధాకర్ రెడ్డి అనే లాయరే రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు. దానికి ప్రతిఫలంగా ఈరోజు అదే సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చాడు. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు మమ్మల్ని తిట్టిపోస్తున్నారే పగలు రాత్రి, ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. ఈరోజు సౌభాగ్యమ్మ సైతం ఎందుకు ఇచ్చారు టికెట్ నా భర్తను చంపిన వాళ్ళకి అని ఎంత ఆవేదనతో మీకు లెటర్ రాసినా కూడా మీ మనసు చెలించలేదు అంటే మీ ఛాతిలో ఉన్నది గుండెనా బండనా? విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి రికార్డు మెజారిటీతో గెలవడం ఖాయమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. సుజనా చౌదరి తనకు మంచి మిత్రులని, తామిద్దరం 2010 ఒకేసారి పార్లమెంట్లో అడుగుపెట్టామని గుర్తు చేసుకున్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారం చేపడుతుందని ఆయన అన్నారు. मान्य वाईएस चौधरी जी मेरे मित्र हैं और 2010 से ही जब हम दोनों ने साथ में राज्यसभा में प्रवेश किया, मैंने उनको एक बड़े संवेदनशील और आंध्र प्रदेश के लोगों के हितों के लिए जुझारू नेता के रूप में देखा है. लगातार आंध्र प्रदेश को कैसे केंद्र से और पार्लियामेंट के माध्यम से लाभ मिल सके, एक मंत्री के नाते जब उन्होंने प्रधानमंत्री नरेंद्र मोदी जी की सरकार में मंत्री के रूप में काम किया या सांसद के रूप में, वो लगातार आंध्र प्रदेश के जनता के हितों के लिए लड़ते रहे, काम करते रहे. मुझे याद है माननीय अरुण जेटली जी वित्त मंत्री थे, तब वाईएस चौधरी जी कई नए नए प्रयोग से, चाहे स्पेशल एक्ट ना भी हुआ हो, लेकिन उन्होंने इतने सारे लाभ आंध्र प्रदेश को दिलाए कि उसका फायदा प्रदेश की जनता को आज तक मिल रहा है और आगे कई वर्षों तक मिलता रहेगा. मेरा पूरा विश्वास है कि आगे आने वाले दिनों में नई सरकार जो माननीय चंद्रबाबू नायडू गारू, पवन कल्याण गारू और बीजेपी की जून 2024 में आएगी और आंध्र प्रदेश के हितों की और आंध्र प्रदेश के लोगों के उज्जवल भविष्य के लिए काम करेगी. उसमें तीनों पक्ष मिलके एक नया आंध्र प्रदेश, उज्जवल, उन्नत और विकसित आंध्र प्रदेश का काम करेंगे और वाईएस चौधरी साहब का उसमें अहम भूमिका रहेगी. बहुत बहुत धन्यवाद. మోదీ ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలు ప్రగతికి పాటు పడిందని, సామాన్యులు మధ్యతరగతి వర్గాల అభ్యున్నతి మరిచిందని శ్రీకాకుళం కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థి అంబటి కృష్ణారావు విమర్శించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు.
దేశంలో పేదరికాన్ని రూపుమాపేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి మరవలేనిదని కొనియాడారు. మన రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించగలిగితే పట్నం అభివృద్ధికి మరియు అన్ని విధాలుగా తోడ్పడుతుందని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హామీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రధానమంత్రి ఈరోజు దేశంలో చూస్తే ప్రధానమంత్రి సుమారు 16 లక్షల కోట్ల రూపాయలు కేవలం పారిశ్రామికవేత్తలకు మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది. ఏ రైతుకి కానీ, ఏ సామాన్యుడికి కానీ, లేదా ఏ రైతు కూలీలకు కానీ ఏ రకమైనటువంటి లబ్ధి పొందినటువంటి ప్రభుత్వాలు అక్కడ కేంద్రంలోనూ ఇక్కడ రాష్ట్రంలోనూ ఉండడం చాలా విడ్డూరం. ఈ 2024 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకి పూర్తి స్థాయిగా బుద్ధి చెప్పాలంటే మన యొక్క ఓటు ద్వారా వీళ్ళని తరమకొట్టాలన్నది నా యొక్క అభిప్రాయము. అలాగే బీజేపీకి పోటీ చేయాలని అంటే ఓన్లీ బీజేపీయే కాదు, టీడీపీకి వేసినా, జనసేనకి వేసినా, వైఎస్ఆర్ పార్టీకి వేసినా అది బీజేపీ అధికారంలో ఉన్నట్టే. ఒక్క బీజేపీకి సెంట్రల్లో వ్యతిరేకించే పార్టీలు ఒక ఇండియన్ ఎలియన్సెస్ పార్టీలే తప్ప రాష్ట్రంలోనూ దేశంలోనూ ఏ పార్టీ అయినా సరే బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టే. దీనివల్ల దేశ ప్రజలు అభివృద్ధి అని చెప్తున్నారే, అభివృద్ధి అనేది పూర్తి స్థాయిగా ఏమీ లేదు, అంత కుంటుపడిన విధానమే. కాబట్టి 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో సెంట్రల్లో రాహుల్ గాంధీ గారిని, రాష్ట్రంలో శ్రీమతి శర్మిల గారిని గెలిపించాలని నా యొక్క అభ్యర్థన. తెలంగాణలో రాజకీయం రోజురోజుకి వేడెక్కుతుంది. అనేక హామీలతో అధికారులకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయడంలో మాత్రం విఫలమైంది అంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఆగస్టు 15లోగా హామీలు అమలు చేస్తే తాను పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ప్రకటించిన హరీష్ రావు రాజీనామా లేఖతో గన్ పార్క్ చేసుకున్నారు. తన సవాల్ను స్వీకరించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ప్రజలకిచ్చిన మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క విషయంలో కాదు, డిసెంబర్ 9వ తేదీనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని, తొలి సంతకం 6 గ్యారంటీల మీద చేస్తామని, అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామని, 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని, చివరికి సోనియా గాంధీ గారి చేత కూడా రాష్ట్ర ప్రజలకు లేఖ రాయించారు. కానీ ఈరోజు మాట తప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేయడానికి ఇంకేమీ లేక ఈరోజు దేవుణ్ణి కూడా వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే బాండ్ పేపర్ల కాలం చెల్లింది, బాండ్ పేపర్ల మీద ప్రజల్ని మళ్లీ మోసం చేయలేమని చెప్పి చివరికి దేవుడిని వాడుకున్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు నేను ఒకటే సవాల్ చేస్తా ఉన్నాను, మీరు దేవుడి మీద ప్రమాణం కాదు, నిజంగా మీరు ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ ప్రజలకు ఇచ్చిన ప్రకారంగా 6 గ్యారంటీలు 13 హామీలను మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న యనమల రామకృష్ణ సోదరుడు శనివారం ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైఎస్ఆర్పీలోకి చేరుతున్నారు. తుని సీటు విషయంపై అన్నాదమ్ముల మధ్య కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న యనమల కృష్ణుడు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 42 సంవత్సరాల తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఈరోజున తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. దీనికి అనేక కారణాలని మీ అందరూ తెలుసుకున్న విషయం. ఎందువల్లంటే మరి గతంలో రాజకీయాల మీద ఆసక్తి మీద రాజకీయాల్లో రావడం, నాటి నుంచి నేటి వరకు ప్రజాసేవలో కొనసాగడం, ఈ రోజున కొన్ని కారణాల వల్ల నాకు వచ్చినటువంటి అవకాశం తీసుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నేషనల్ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు పదవి కల్పిస్తానని హామీ ఇప్పించడం, తర్వాత
మమ్మల్ని దూరం పెట్టాలన్న దురుద్దేశంతో వాళ్ళ యొక్క ప్రయత్నం కొనసాగడం, రాజకీయాల్లో ఇప్పుడు కూడా 42 సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికీ తాలూకా పదవులతోటే తృప్తి చెందాము తప్ప ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ కానీ, గ్రంథాలయం కానీ, సెంట్రల్ బ్యాంక్ కానీ ఇప్పుడు ఆశించలేదు. నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయడం పరమావధిగా భావిస్తూ పనిచేసాం. ఈ రోజున మరి వేరే పార్టీలోకి వెళ్ళడం బాధగా ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి మోసపూరితమైన రాజకీయాలకి వదలక తప్పలేదు. తప్పనిసరిగా రేపు రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన మరి దాడిశెట్టి రాజా గారు, మంత్రి గారు, సునీల్ గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి పేరు మిథున్ రెడ్డి గారు, వాళ్ళందరి యొక్క సమక్షంలో విజయవాడలో నేను, నాతో ఉన్నటువంటి నా అనుచరులు జాయిన్ అవ్వడం జరుగుద్ది. తప్పనిసరిగా తుని నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికే మా శాశ్వతాల కృషి చేస్తాం. అదేవిధంగా ఎంత విశ్వాసంతో తెలుగుదేశం పార్టీలో పనిచేసామో అదేవిధంగా పదవులు ఆశించకుండా వైఎస్ఆర్ పార్టీలో కూడా పనిచేయడానికి మేము అందరం నిర్ణయించుకున్నాం. మరి ఈ రోజున కేవలం రాజీనామాకు సంబంధించిన విషయం నేను చెప్పడం జరిగింది. మరి నేను జాయిన్ అయిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత నేను ఈ 40 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏమి చేశాననేది ప్రజల సమక్షంలో చెప్పడం, తద్వారా మీ సహకారం ద్వారా ఛానల్లో రావడం కూడా జరుగుద్ది. ఇవాళ ఎక్కువ విషయాలు మాట్లాడినా అది పద్ధతి కాదు, కానీ మాట్లాడవలసింది ఏదో ప్రజల్లోనే మాట్లాడతాను. నేను ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉన్నానో, ఈ 40 సంవత్సరాలు నేను ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సేవ చేశానో, ఈవేళ ఏ విధంగా తెలుగుదేశం పార్టీని వదిలేసి పోవాల్సి వచ్చిందో ఆ విషయాలన్నీ నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత వచ్చి మీ సమక్షంలో మాట్లాడతానని తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ఏ విధమైన ఆటంకాలకు లొంగకుండా వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యి నా పాత అనుభవంతో వైఎస్ఆర్ పార్టీ విజయాన్ని చేకూర్చడానికి నేను శాశ్వతాల నా అనుచరులు నేను కూడా నియోజకవర్గంలో అనేక మంది నా అభిమానులు ఉన్నారు. ఇంకా వాళ్ళందరినీ కూడా నాతో ప్రయాణం చేసే విధంగా మాట్లాడుతూ తప్పనిసరిగా విజయానికి వైఎస్ఆర్ విజయానికి ఇక్కడే కాకుండా అవసరమైతే పిఠాపురం, పత్తిపాడు, పాకిరేపేట పార్టీ ఆదేశాల మేరకు ఆ కార్యక్రమం కూడా చేస్తానని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తాను. హైదరాబాద్ కూకట్పల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 2 దుకాణాలు, పలు వాహనాలు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కూకట్పల్లి జాతీయ రహదారిలో మెట్రో పిల్లర్ నెంబర్ 838 వద్ద అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో అనేక పాత వాహనాలు నెలల తరబడిగా పార్కింగ్ చేయబడి ఉన్నాయి. ఈ పార్కింగ్ స్థలాన్ని ఆనుకుని జాతీయ రహదారి వైపు ఓ టైర్ పంక్చర్ డబ్బాతో పాటు కూలర్లు విక్రయించే సముదాయాలున్నాయి. అర్ధరాత్రి సమయంలో సదరు దుకాణాలకు నిప్పంటుకుంది. దీంతో నిమిషాల వ్యవధిలోనే ఎగసిపడిన మంటలు ట్రాఫిక్ టానా పార్కింగ్ లో నిలిపి ఉంచిన వాహనాలకు సైతం అంటుకున్నాయి. ఈ ఘటనలో 2 దుకాణాలతో పాటు 20 మోటార్ సైకిళ్లు, ఓ ఆటో బుగ్గిపాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చారు. ప్రమాదం ఎలా జరిగిందనేది తేలాల్సి ఉంది. రాష్ట్రంలో
ఐదేళ్ల జగన్ విధ్వంసక పాలనతో ఏపీ బ్రాండ్ దెబ్బతింది అని పారిశ్రామికవేత్తలు భయాందోళనలో ఉన్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ మళ్లీ రాడని నమ్మకం కలిగితేనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణాయపాలెం ప్రజలతో యువనేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మట్టి, ఇసుక, మద్యం ద్వారా లక్షల కోట్లు దోచుకున్నాడు కాబట్టే జగన్ పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడు. మేం నిప్పులాగా బతికాం, ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు. ప్రజాప్రభుత్వం వచ్చాక నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారికి జవాబుదారీగా ఉంటాం. వైసీపీ ప్రభుత్వం అమరావతి పనులు కొనసాగించి ఉంటే లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించేవి. ఇలా 29 కార్యక్రమాలు తల్లి ప్రజలందరూ ఆలోచించమంటున్నా. గత 25 సంవత్సరాలుగా మీరు 2 కుటుంబాలని ఆశీర్వదించారు, దీవించారు. వచ్చారు కమలా గారు ఎమ్మెల్యే గారు చేశారు. ఇప్పుడు 2 సార్లు అంటే గత 10 ఏనాడు మిమ్మల్ని పట్టించుకోలేదు తల్లి. ఓడిపోయినా మీ లోకేష్ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్నాడు. కోసం నేను పనిచేస్తుంటాను. అమ్మా కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు. సచివాలయం హైదరాబాద్ లో ఉండేది, అసెంబ్లీ హైదరాబాద్ లో ఉండేది. జరగాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నాం. ఆనాటి ప్రతిపక్ష నేత ఈనాటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయ్యాం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి నేను సిద్ధంగా లేను, అందుకే అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నా అని చెప్పాడు తల్లి. ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతి రాజధాని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడ వచ్చి శంకుస్థాపన కూడా చేశారు. రైతుల మేరు దాదాపు 33,000 ఎకరాల భూములు 5 కోట్ల ఆంధ్రుల కోసం ఇచ్చారు తల్లి. ఆనాడు ఆల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారు తల్లి? జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పిస్తా, నేను బతిమలాడతా, రాజధాని ఇక్కడి నుంచి పోకుండా చేస్తానన్నాడు తల్లి. కానీ కరెక్ట్ గా 2019లో వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 ముక్కలు ఆటలు ఆడుతూ మొదలు పెట్టారు తల్లి. ఒక రాజధాని కట్టలేను 3 రాజధానులు కడతాడంట తల్లి. కర్నూలులో ఒక ఇటుకలు వేయలేదు. అమరావతిని సర్వనాశనం చేశారు. విశాఖపట్నంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా వీళ్ళు చేయలేదు తల్లి. అమ్మా 3 ముక్కల బిల్లకి మొదటి ఓటు వేసిన వ్యక్తి ఎవరో తెలుసా? మన శాసనసభ్యుడు కరకట్ట కమలాసన్ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు తల్లి. ఆయన వేశారు. అమ్మా ఆనాడు అమరావతికి పక్క నియోజకవర్గాల నుంచి కొంతమంది తోలుకొని వస్తుంటే ఇక్కడున్న దళిత రైతులు అడ్డం పడ్డారు. ఆనాడు మీరే తిరుగుబాటు చేశారు. ఇది మాకు సంబంధించిన విషయం, మీరెందుకు పక్క నియోజకవర్గాల నుంచి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? ఆనాడు ఏం చేశారు తల్లి? మాదిగా సోదరులపైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి సంఖ్యలేసి జైలుకి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు మనకు అండగా నిలబడింది మీ లోకేష్ తల్లి. ఆ రైతుల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసింది తెలుగుదేశం పార్టీ. దయచేసి ఇది మా మాదిగ సోదరులు కూడా గుర్తు పెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. అమ్మా ఈరోజు ఏ మొహం పెట్టుకుని కరకట్టకు అమ్మలాసిన ఒక చెల్లమ్మని తోడుకుని వచ్చి మన ఓట్లు అడుగుతారు? వాళ్ళు మన నియోజకవర్గం చేసింది ఏంటి? మన గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. నేను యోగలం పాదయాత్ర చేసే వల్ల ఇక్కడ తిరిగా. డ్రైనేజ్ గురించి మీరు చెప్పారు. మన ఇంటి నీరు వెళ్ళి వేరే ఇంటి ముందర ఆగుతుంది. దానివల్ల పొద్దున్న లేచి వాళ్ళకి మనకి గొడవ. అమ్మా దీనికి శాశ్వతమైన సమస్య పరిష్కారానికి, ఈ సమస్య శాశ్వతంగా పరిష్కరించడానికి భూగర్భ డ్రైనేజ్ చేయాలి. ఆ భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం అందిస్తున్నాం. పక్కనే కృష్ణమ్మ ఉన్నాయి. ఆ కృష్ణమ్మ జలాలు తీసుకొచ్చి ఆ నీటిని శుద్ధి చేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు కూడా అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు. అమ్మా మన గ్రామం నుంచి పెనువాకి వెళ్లే బ్రిడ్జ్ ఉంది, ఇప్పుడే వచ్చా. ఆ బ్రిడ్జ్ వచ్చే డ్రైవర్ని ఆపమన్నా, దేవుడా 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 అనుకున్నా, అది ఎక్కడ కూలిపోతున్నాను. కనీసం రిపేర్ చేసే పరిస్థితులు లేదు ఈ ప్రభుత్వం. అమ్మా రోడ్ ఎంత దారుణం ఉంది, గుంటలు పడుకుని కనీసం ప్యాచ్ వర్క్ చేసే పరిస్థితులు లేదు. ఆ బ్రిడ్జ్ పనులు కూడా పూర్తి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారని నేను మీకు హామీస్తున్నా. అమ్మా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఒకటే,
ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. ఆగిపోయిన అమరావతి పనులను యుద్ధ ప్రాతిపదికగా మళ్ళీ మనం ప్రారంభిస్తాం. మన పిల్లలకి అమరావతిలోనే ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇప్పటికీ అమరావతి పనులు ముందరికి సాగనిస్తే కనీసం 1,00,000 మంది అక్కడ పనిచేసే పరిస్థితి. 1,00,000 మంది. మనం యూనివర్సిటీలు తీసుకొచ్చాం, SRM విట్, వాళ్ళందరూ వాళ్ళ క్యాంపస్ కూడా పూర్తి చేశారు. వేలాది మంది పిల్లలు ఈ రోజు అక్కడ చదువుతున్నారు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మొదలుపెట్టిన పనులని కానీ కొంచెం ముందరికి సాగనిచ్చుంటే ఈ రోజు 1,00,000 మంది పనిచేసే పరిస్థితి. అందుకే అమరావతి పనులు మళ్ళీ తిరిగి ప్రారంభిస్తాం. అమ్మా, ఇంకో విషయం, నేను 3,132 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. ఆ పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యల్ని నేరుగా తెలుసుకున్నా. అది తెలుసుకున్న తర్వాత చంద్రబాబు గారితో, పవన్ అన్నతో చర్చించి బాబు సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించాం. రెండో విడత ఎన్నికల పోలింగ్ లో భాగంగా నటుడు ప్రకాష్ రాజ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బెంగళూరులోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. అనంతరం ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. తాను మార్పునకు ఓటు వేశానని, అలాగే ప్రజలు కూడా తమ ఓటుతో మార్పు తీసుకురావాలని అభ్యర్థించారు. Hi guys, I have voted. I have voted for change. I have voted against hate. I have voted for a representative whom I believe will be my voice in the parliament. Please go and vote and make the change. Love you all. Thank you. ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పై అవినీతి నిరోధ శాఖ అధికారులు దాడి చేశారు. ఓ కేసులో 41A నోటీస్ ఇవ్వడానికి 50,000 లంచం తీసుకుంటూ కానిస్టేబుల్ ఇసాక్ రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. ఇంకా ఈ కేసులో ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో ఏసీపీ అధికారులు విచారణ చేపడుతున్నారు. సొంత చెల్లి బట్టల గురించి బహిరంగంగా సభలో మాట్లాడాడు. అంత సభ్యత లేని అధమ స్థాయికి దిగజారాడని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జగన్ను అన్నారు. పసుపు రంగు శుభసూచకమని, పసుపు రంగును తెలుగుదేశం పార్టీ పేటెంట్ తీసుకోలేదని ఆమె పేర్కొన్నారు. బీజేపీ వద్ద జగన్ మోకరిల్లారని, ప్రజలు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఏం మాట్లాడుతున్నారు? ఇలా బహిరంగ సభ పెట్టి వేల కొద్ది మగవాళ్ళు ఉన్నారు ఆ సభలో మాట్లాడుతున్నది సొంత చెల్లెలు గురించి అని కూడా ఇంగితం లేకుండా, నేను వేసుకున్న నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు. ఏం అవసరం ఉంది? నేను పచ్చ చీర కట్టుకున్నానట, దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట, నేను మోకరిల్లానట చంద్రబాబుకి, నేను చంద్రబాబుకు మోకరిల్లి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ మక్కీ బట్టి నేను మాట్లాడుతున్నానట. ఏం మాట్లాడుతున్నారు? పచ్చ చీర కట్టుకుంటే తప్పేముంది అని అడుగుతున్నాం. పచ్చ కలర్ ఏమైనా చంద్రబాబు గారు కొనుక్కున్నారా? ఏమన్నా కొనుక్కున్నారా? ఎంత కొనుక్కున్నారన్నా? ఎంత కొనుక్కున్నారు? చంద్రబాబు గారు ఏమైనా పేటెంట్ రైటా? పచ్చ కలర్ అంటే ఏమన్నా పసుపు కలర్ వాళ్ళదా? జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు. సాక్షి ఛానల్లో, సాక్షి టీవీలో, సాక్షి పేపర్లో ఎల్లో కలర్ ఉంటది, పసుపు కలర్ ఉంటది, పైన గుర్తుందా అన్నా? పసుపు కలర్ ఉంటది. దానికి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట, ఏ తప్పేముంది, పసుపు అంటే మంగళకరమైన రంగు, అదేం టీడీపీ వాళ్ళ సొంతం కాదు అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే సాక్షికి పసుపు రంగు పెట్టించారు. పసుపు అన్నది మన వంటల్లో కూడా వేసుకుంటామే, అది టీడీపీ ఎప్పుడు కొనుక్కుందన్నా? వాళ్ళ సొంతమా అది? నేను పసుపు చీర వేసుకున్నానట, దానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు ఇన్ని రోజులు సోషల్ మీడియాలో వాళ్ళ వైసీపీ మూకల చేత అయితేనేమి, వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేస్తే దానికి ఆశపడ్డే పేడ్ ఆర్టిస్టుల చేత అయితేనేమి సోషల్ మీడియాలో నన్ను దూషించారు, తిట్టారు, అవమానించారు, బెదిరించారు, నానా రకాలుగా అవమానించారు. ఇదంతా సరిపోలే గాని ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఆలోచించకుండా నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి ఇంతమంది మగవాళ్ళ మధ్య మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకు సభ్యత ఉందా? సంస్కారం ఉందా? ఏం జరుగుతుందన్నా మన రాష్ట్రంలో? ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం లేదా? నేను మక్కీ కడుతున్నానంట, మక్కీ నేను చంద్రబాబు గారి స్క్రిప్ట్ తీసుకొని నేను మాట్లాడుతున్నానట. ఎవరన్నా మక్కీ స్క్రిప్ట్ చదివేది మీటింగ్లలో? ఎవరు చదువుతున్నారు?
జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ పెట్టుకొని మక్కి టు మక్కి వర్డ్ టు వర్డ్ చూసుకుంటూ చదివేది జగన్మోహన్ రెడ్డి గారా నేనా? ఎవరు చదువుతున్నారు మక్కి టు మక్కి? ఏం చెప్తున్నారు? నేను మోకరిల్లానా? నేను ఎవ్వరి ముందు ఏ రోజు మోకరించలేదు. అందుకే మొండిగా ఈ రోజు వరకు కొట్లాడుతున్నా. నా గురించి ఎవడు ఏమి రాసుకున్నా ఏమి అనుకున్నా ఏ రోజు పట్టించుకోలేదు రాజశేఖర రెడ్డి బిడ్డ. ఎందుకంటే నాకు తెలుసు నా గుండెలో ఉన్న నిజాయితీ గురించి. ఈ రోజు మోకరిల్లింది ఎవరు? బీజేపీ ముందు, మోడీ ముందు జగన్మోహన్ రెడ్డి కాదా? నెల్లూరు పార్లమెంటుకు పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ పై వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదును ఎన్నికల అధికారి కొట్టివేశారు. దీనిపై న్యాయం నిపుణులను సంప్రదిస్తున్నట్లు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. తన నామినేషన్ ఆమోదించడం సంతోషకరమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. నెల్లూరు లోక్సభ స్థానానికి నామినేషను ఫైల్ చేయడం జరిగింది. 2 సెట్ల నామినేషన్. ఆ 2 సెట్స్ నామినేషన్ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ గారు యాక్సెప్ట్ చేయడం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. మా యొక్క పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నెల్లూరు పార్లమెంటు లోక్సభకి నేను పోటీ చేస్తూ ఉన్నాను. ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నామినేషన్ విషయంలో మేము కొన్ని అబ్జెక్షన్స్ని రైజ్ చేయడం జరిగింది. ఇవి ప్రధానంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విదేశాల్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఆయన అసెట్స్ అండ్ లయబిలిటీస్లో కానీ అఫిడవిట్లో కానీ పొందుపరచలేదు అన్నటువంటి అంశాన్ని రిటర్నింగ్ ఆఫీసర్కి మేము రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా అబ్జెక్షన్ రైజ్ చేయడం జరిగింది. ఇక ఇండియాలో అది విదేశాల్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్, ఇక భారతదేశంలో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా కొన్నిటిని డిస్క్లోజ్ చేయలేదు అన్నటువంటి విషయాన్ని కూడా అబ్జెక్షన్ ద్వారా రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక 3వ అంశం చాలా ముఖ్యమైనటువంటిది, ప్రధానమైనటువంటి అంశం. ఇది ఇప్పటి వరకు నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ షేర్స్ కానీ, ఆయనకి ఏ కంపెనీలో అయితే షేర్స్ ఉన్నాయో ఆయనకి ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ని డిస్క్లోజ్ చేయలేదన్నటువంటిది. ఇక సెక్షన్ 9A సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేషన్స్తో కానీ ఏదైనా వ్యాపార సంబంధాలు లావాదేవీలు ఉన్నట్లయితే ఇక్కడ ఈ యొక్క ఇన్స్టెంట్ కేసులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కేసులో ఇక్కడ 9A అన్నటువంటి దాన్ని మనం చెప్పాలి. డిస్క్వాలిఫికేషన్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్. A person shall be disqualified if and for so long as there subsists a contract entered into by him in the course of trade or business with the appropriate government for the supply of goods to or for the execution of any works undertaken by the government. And there is an explanation also that has been provided to section 9A. ఈ సెక్షన్ ప్రకారం ఆయన విపిఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అని కానీ ఆ విపిఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ గవర్నమెంట్తో సంబంధం ఉన్నటువంటి కార్పొరేషన్స్, నార్థరన్ కోల్ ఫీల్డ్స్, అది కాకుండా సింగరేణి కాలరీస్తో ఆయన వర్క్స్ చేయడం జరిగింది. కాంట్రాక్ట్స్ ఎంటర్ కావడం జరిగింది. కాబట్టి ఆయన పోటీ చేసేదానికి అర్హులు కాదు అన్నటువంటి విషయాన్ని రిటర్నింగ్ ఆఫీసర్కి నివేదించడం జరిగింది. మేము ఇచ్చినటువంటి అబ్జెక్షన్స్ అన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసరు ప్రైమా ఫేసి రిజెక్ట్ చేయడం జరిగింది. ఆయన యాక్సెప్ట్ చేయలేదు. దీనికి మేము న్యాయ నిపుణులతో సంప్రదించి మా యొక్క తదుపరి చర్యలు ఏంటి అన్నటువంటి విషయాన్ని నిర్ణయించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నెల్లూరు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డిపై డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మరోసారి ధ్వజమెత్తారు.
నామినేషన్ పరిశీలన సందర్భంగా విజయసాయిరెడ్డి తన వక్రబుద్ధిని మరోసారి నిరూపించుకున్నారని, ఎన్నికల్లో గెలవలేదన్న సాకుతో విజయసాయిరెడ్డిపై ఫిర్యాదులు చేశారని అన్నారు. ఫైల్ చేయబడినటువంటి నామినేషన్లకు సంబంధించి ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ అయినటువంటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని పార్టీల ప్రతినిధులతో స్క్రూటినీ జరిగింది. వారి యొక్క వక్రబుద్ధి స్క్రూటినీ సందర్భంగా కూడా మా సాయన్న చూపించాడు. పాపం కావాలని కొన్ని కంప్లైంట్లు పెట్టి అబ్జెక్షన్స్ రైజ్ చేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నామినేషన్ని తిరస్కరించమని చెప్పి కుంటి సాకులు. నెంబర్ 2 రాష్ట్రంలో అని చెప్పుకునే మా సాయన్న కుంటి సాకులు. ఒక వ్యక్తి ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి కనీసం ఈ అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చా చేయకూడదా అని కనీస పార్టీ పరిజ్ఞానం లేకుండా చెల్లుబడి కానటువంటి కొన్ని అభ్యంతరాలను తెలపడం జరిగింది. గౌరవ రిటర్నింగ్ అధికారి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నామినేషన్ని ఆమోదించడం జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంటు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఆలోచన సాగించండి. ఎవరైతే ఈ పార్లమెంటుకి అన్ని రకాలుగా ఉపయోగపడే వ్యక్తి, గతంలో అనేక సంవత్సరాలుగా నెల్లూరు జిల్లాలో తన కష్టార్జితంతో సంపాదించిన డబ్బులతో అనేక రకాల సేవా కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు, వైద్యం, విద్య అన్నీ చేస్తున్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మే 13 తర్వాత ఇక్కడ హడావిడి చేసే ఈ నాయకులు ఎవ్వరూ కనపడరు. వీరిని కావాలని పట్టుకోవాలంటే అమరావతికో, హైదరాబాద్కో, ఢిల్లీకో పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆలోచన సాగించమని చెప్తూ ఉన్నా. మీకేం కావాలా నేనుండా, మీకేం కావాలా నేను చేస్తా, లక్షలాది ఉద్యోగాలు ఇస్తా, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నటువంటి ఈ నాయకుల గురించి అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంటరీ ఓటర్ మహాశయులందరినీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, మే 13వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఆ పోలింగ్ రోజున ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకొని తమ అమూల్యమైన ఓటు ముద్రని సైకిల్ గుర్తుపై వేసి అటు అసెంబ్లీ అభ్యర్థుల్ని ఇటు పార్లమెంట్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొడాలి నాని నామినేషన్ పై టీడీపీకి అభ్యంతరం, అధికారులు వైసీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజం. పసుపు రంగు శుభసూచకం, అది కూడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి, జగన్ పై షర్మిల ధ్వజం. ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పై ఏసీపీ దాడి, 50,000 లంచం తీసుకుంటూ దొరికిన కానిస్టేబుల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం.